హలో ఫ్రెండ్స్, ఇప్పుడే సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. ఇక నిన్న లాక్లస్టర్ ట్రేడింగ్ తర్వాత ఈ రోజు కూడా నిఫ్టీ ఒక వెరీ వెరీ లాక్లస్టర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పొచ్చు. సో ప్రాబ్లీ మనకి నిఫ్టీ ఈ రోజు చార్ట్ ప్యాటర్న్ చూస్తే కనుక ఐ థింక్ మండే రోజు ఏదైతే ఒక బేరిష్ బార్ ఉందో ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ మనకు జరుగుతుంది. సో మండే రోజు మనకి హై చూస్తే 23,340 అండ్ లో చూస్తే 23,047. ఇన్ఫాక్ట్ ఈ రోజు హై కూడా 23,293 అండ్ 23,146. సో ఒక 150 పాయింట్స్ రేంజ్ లోనే మనకి స్ట్రక్ అయిందని చెప్పొచ్చు. ఒక ఇండిసిసివ్ మోడ్ లో నిఫ్టీ రావటం చూస్తున్నాం. సో ఎప్పుడైతే ఇది నవంబర్ లోస్ కట్ అయిందో 23,252 అనేది మేబీ ఇలాంటి టైంలో వెరీ వెరీ అన్సర్టన్ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ ఒక క్లియర్ డైరెక్షన్ కోసం చూస్తుంది కాబట్టి ఆ డైరెక్షన్ ఇటు సైడ్ ఉంటుంది అనేది ఒక 1-2 డేస్ లో కూడా మనకు తెలిసే ఛాన్సెస్ ఉంటుంది. సో రేపు మనకి నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది. సో స్మార్ట్ మనీ ఎక్కడ ప్లే చేస్తుందో మనకి రేపు తెలవచ్చు. ఒకవేళ 23,350 పైన క్లోజ్ అవ్వగలితే కనుక మేబీ నెక్స్ట్ అప్పర్ టార్గెట్స్ మనకు చూస్తే కనుక 23,670 23,680 మధ్యలో ఉంది. సో చాలా రోజుల తర్వాత 20-డే మూవింగ్ యావరేజ్ అండ్ 200-డే మూవింగ్ యావరేజ్ కన్వర్జ్ అవుతున్నాయి కాబట్టి అదొక క్లియర్ రెసిస్టెన్స్ గా ఉంటుంది షార్ట్ టర్మ్ అండ్ ఈవెన్ లాంగ్ టర్మ్ ప్లేయర్స్ కి కూడా. అఫ్ కోర్స్ ఒక ఎక్స్టెండింగ్ బాటమ్ లాంటిది ఫామ్ అయింది కాబట్టి మేబీ 23,047 మండే లో ఏదైతే ఉందో అది కట్ అయింది అంటే కనుక ప్రాబ్లీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ లెవెల్స్ ఓపెన్ అవుతాయి. ప్రాబ్లీ 22,800 నుంచి 22,650 వరకు కిందకు వచ్చే ఛాన్సెస్ ఉంది మార్కెట్స్ లో. సో ఆల్ ఇన్ ఆల్ 23,600 నుంచి 22,600 1000 పాయింట్స్ డౌన్ సైడే మనకి కనపడుతుంది ఎక్కువ మార్కెట్ లో. సో సెల్ ఆన్ ర్యాలీస్ మనం సూచిస్తున్నాం నిఫ్టీ పరంగా చూస్తే కనుక. సో ఈరోజు చాలా రోజుల తర్వాత పబ్లిక్ సెక్టర్ నేమ్స్ లో ఒక షార్ట్ కవరింగ్ రావటం చేసాం. ఆల్ దీస్ డేస్ ఒక బిగ్ సెల్ ఆఫ్ కి గురైన స్పేస్ లో ఈరోజు ఒక మంచి ర్యాలీ రావటం చేసాం. సో నిఫ్టీలో బిగ్గెస్ట్ గెయినర్ ఈరోజు ఎన్టీపీసీగా చెప్పుకోవచ్చు, అబౌట్ 3.5% పెరగటం చేసాం. అదేవిధంగా పవర్ గ్రిడ్ కానీ కోల్ ఇండియా లాంటి స్టాక్స్ లో కొద్ది పాజిటివిటీ అనేది ఈరోజు ట్రేడ్ అవటం చేసాం. అదేవిధంగా ఎఫ్ఎంసీజీ నేమ్స్ ఈరోజు కొద్దిగా పాజిటివిటీగా ట్రేడ్ అయ్యాయి. ఎస్పెషల్లీ ట్రెండ్ చెప్పుకోవాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ 200-డే మూవింగ్ యావరేజ్ నియర్ బై వచ్చినాక ఈరోజు ఒక 3% ఒక పుల్ బ్యాక్ ర్యాలీ రావడం చూసాం. మనం ఆల్వేస్ చెప్తాం ఎప్పుడైతే లాంగ్ టర్మ్ యావరేజ్ దగ్గరికి వస్తుందో అక్కడ కొద్దిగా బయింగ్ అనేది ఎమర్జ్ అవుతుంది కాబట్టి మేబీ ఆ రియాక్షన్ అనేది ఈరోజు చూసాం. ఇంకా అదర్ నేమ్స్ లైక్ ఐటీలో కొన్ని పాజిటివ్ గా ట్రేడ్ అవడం చూసాం. అండ్ ఆటో నేమ్స్ కొద్దిగా సైడ్ తీసుకున్నాయి. సో ఐషర్ మోటార్, మారుతి పాజిటివ్ గా ఈరోజు ట్రేడ్ అవడం చూసాం. అండ్ కొన్ని బ్యాంకింగ్ నేమ్స్ లైక్ ఎస్బీఐ అండ్ ప్రైవేట్ బ్యాంక్ లో కోటక్ బ్యాంక్ లాంటి పాజిటివ్ గా ట్రేడ్ అవడం చూసాం. ఇంకా వీక్ అయిన సెక్టర్స్ లో మనం చూస్తే కనుక క్లియర్లీ ఆటో స్పేస్ ఎక్సెప్ట్ ఫర్ 2 స్టాక్స్ ఈరోజు వీక్ ట్రేడ్ అయింది. M&M ఎస్పెషలీ ఒక 3% క్రాక్ అవటం చూసాం. దాని తర్వాత బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ లో ఒక గుడ్ సెల్లింగ్ రావటం చూసాం. సో బజాజ్ ట్విన్స్ రెండు కూడా చాలా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. అండ్ యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్ ఇవన్నీ కూడా ఇన్ఫాక్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్స్ HDFC లైఫ్ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయింది. ఇక అదర్ నేమ్స్ మనకి వెళ్ళి చూస్తే కనుక ఫార్మా అండ్ మెటల్స్ కూడా ఈరోజు కొద్దిగా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేసింది. సో సిప్లా, టాటా స్టీల్ అండ్ JSW స్టీల్ లాంటి స్టాక్స్ లో కొద్దిగా సెల్ ఆఫ్ కి కూడా అవటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక నిన్న ఏదైతే ర్యాలీ వచ్చిందో పుల్ బ్యాక్ ర్యాలీ, అది ఈరోజు సస్టైన్ కాలేకపోయిందని చెప్పొచ్చు. దో ఇనిషియల్లీ మనకి 48,830 దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయ్యి 49,000 ఏదైతే సిక్లికాజికల్ మార్క్ ఉందో అది దానిపైన క్లోజ్ అయ్యే అటెంప్ట్ చేసింది. బట్ ఇనిషియల్లీ మనం చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ ప్యాటర్న్ బుల్స్ టోటలీ ఒక కంట్రోల్లో ఉన్న ఒక ఫీల్ ఇచ్చారు ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా. బట్ సెకండ్ హాఫ్ లో బేర్స్ వాళ్ళ దగ్గర నుంచి కంట్రోల్ తీసుకొని బ్యాంక్ నిఫ్టీని కిందకి తీసుకురావడం జరిగింది. సో ఓపెన్ ఎక్కడైందో క్లోజ్ కూడా అక్కడే అయింది కాబట్టి ఒక డోజీ బార్ ఫార్మేషన్ అంటే మనం 48,800 దగ్గర ఓపెన్ అయింది, 48,000 ప్రాబ్లీ 820 దగ్గర క్లోజ్ అవటం చూసాం. సో ఒక డోజీ బార్ ఫార్మేషన్ ఇండికేషన్ ఏంటి అంటే కనుక బుల్స్ అండ్ బేర్స్ ఫైట్ చేశారు, ఎవరు విన్ అవ్వలేదు బ్యాటిల్ అని. సో దీన్ని బట్టి మనం చూస్తే కనుక ఇంకా కన్సాలిడేషన్ కొనసాగే ఛాన్స్ ఉంది. అప్పర్ సైడ్ ప్రాబ్లీ 50,398 ఏదైతే 200-డే మూవింగ్ యావరేజ్ ఉందో అది డెఫినెట్లీ క్యాప్ అయిందని చెప్పొచ్చు. అంటే ఒకవేళ బ్యాంక్ నిఫ్టీలో ర్యాలీ వస్తే కనుక ఇక్కడ నుంచి ఒక 1200-1300 పాయింట్స్ ఆర్ మేబీ 1,500 పాయింట్స్ దగ్గరే క్యాప్ ఉందని చెప్పొచ్చు. ఈ రోజు హైస్ నుంచి చూస్తే కనుక క్లియర్లీ సెల్ ఆన్ ర్యాలీస్ మనకి ఇండికేట్ చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకి 46,077 ఏదైతే ఎలక్షన్ రిజల్ట్స్ లో ఉందో అది ఓపెన్ అప్ అయిపోయింది కాబట్టి క్లియర్ గా సెల్ ఆన్ ర్యాలీస్ ని బ్యాంక్ నిఫ్టీ మనకు సూచిస్తుంది. ఈరోజు పెరిగిన స్టాక్స్ మనం చూస్తే కనుక ఇందాక చెప్పిన నేమ్ లో కోటక్ బిగ్ గెయినర్ ఈరోజు 2% పెరగటం చేసాం. అదేవిధంగా ఏయూ బ్యాంక్, కెనరా బ్యాంక్ బిట్వీన్ 1.5 to 2% పెరగటం చేసాం.
అండ్ వీకెండ్ వాటిలో యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిఐ ఈ మూడు కూడా స్వల్పంగా నష్టపోయింది. అండ్ పబ్లిక్ సెక్టర్ నేమ్స్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ పిఎన్బి కూడా స్వల్ప సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. ఇక ఎఫ్ అండ్ నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక గత కొన్ని రోజులుగా డౌన్ సైడ్ హిట్ అవుతున్న స్టాక్స్ లో ఈ రోజు ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. స్టాక్ లైక్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ కానీ, లేకపోతే ఆర్తి ఇండస్ట్రీస్, నైకా, పేటిఎం, ఎంసీఎక్స్ లాంటి స్టాక్స్ లో పాజిటివిటీ రావటం చూసాం. ఇక ఎక్స్చేంజ్ రిలేటెడ్ అండ్ బ్రోకర్ రిలేటెడ్ స్టాక్ లో ఈ రోజు ఒక మంచి బయింగ్ రావటం చూసాం. సో ఎఫ్ అండ్ నేమ్స్ లో ఈరోజు బిగ్గెస్ట్ గెయినర్ గా బిఎస్సి నిలవటం చూసాం. బికాస్ జెఫ్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బ్రోకరేజ్ నోట్ రాయటం జరిగింది. దాని టార్గెట్ 6,250 గా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఒక 6% పెరిగి 5,700 దగ్గర ట్రేడ్ అవటం చేస్తున్నాం. అదేవిధంగా యాంజిల్ వన్ ఒక 5% అప్ మూవ్ రావటం చేసాం. అండ్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఒక 4% పెరిగింది. ఇందాక చెప్పిన నేమ్ లో ప్రాబ్లీ ఎంసీఎక్స్ ఒక 4.5% కూడా పెరగటం చూసాం. ఇక హైబిటా నేమ్స్ ఈరోజు కొంచెం ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. స్టాక్స్ లైక్ ఐడియా కానీ, లేదంటే పేటిఎం కానీ, లేకపోతే డిక్సన్ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. అండ్ ఐటీ నేమ్స్ లో ప్రాబ్లీ పర్సిస్టెంట్ టిటిఎస్ లాంటి స్టాక్స్ లో ఒక స్వల్ప మేబీ రికవరీ ర్యాలీ అనొచ్చు. ఆ రికవరీ ర్యాలీ రావటం విషయం. ఇక వీక్ అయిన నేమ్స్ లో అగైన్ న్యూగా లిస్ట్ అయిన ఆర్ న్యూగా ఎఫ్ఎండోలో యాడ్ అయిన స్టాక్స్ లో సెల్లింగ్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పొచ్చు. కళ్యాణ్ జ్యువెలర్స్ ఈ రోజు కూడా ఒక 7% క్రాక్ అయింది. ఇన్ఫాక్ట్ ఈ రోజు 200 మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయ్యి ప్రాబ్లీ ఒక 7% దాకా కరెక్ట్ అయ్యి వాల్యూమ్స్ కూడా పెరగటం చేసాం. సో దీని యావరేజ్ వాల్యూమ్ మనకి పర్ డే 1 crore ఉంటే ఈరోజు ఆల్మోస్ట్ 3 crores దాకా అయింది. 3 times ఆఫ్ ద వాల్యూ అయింది. అండ్ ప్రైస్ క్రాక్ అనేది మనకు రావటం చూస్తున్నాం. సో ఇలాంటి స్టాక్స్ లో డెఫినెట్లీ కేర్ఫుల్ గా ఉండాలి. లాస్ట్ 7 సెషన్స్ లోనే ఈ స్టాక్ చూస్తే కనుక 793 నుంచి ఆల్మోస్ట్ 522 దాకా రావటం చేసాం. సో ఇంత బిగ్ ఫాల్ ఏదైతే ఉందో, అన్లెస్ దెర్ ఇస్ సమ్ న్యూస్ ఏదైతే ఇంకా బయటికి రాలేదో అది ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సమ్ బ్యాడ్ న్యూస్ ఏదైనా ఉందో అది బయటకు వచ్చే ఛాన్సెస్ ఇలాంటి స్టాక్స్ ఉంటుంది. అదర్ నేమ్స్ లైక్ మ్యాక్స్ హెల్త్ కానీ, సిజీ పవర్ కానీ, ఇన్ఫాక్ట్ దివీస్ ల్యాబ్ ఈరోజు ఒక 2% క్రాక్ అవుట్ అని చూసాం. ఇన్ఫాక్ట్ ఫార్మా నేమ్స్ చాలా మటుకు ఈరోజు కరెక్ట్ అయ్యాయి. స్టాక్స్ లైక్ గ్లెన్మార్క్ కానీ, గ్రాన్యూల్స్ ఇండియా కానీ, ఇన్ఫాక్ట్ లారస్ ల్యాబ్స్, చాలా స్టాక్స్ బయోకాన్ ఇవన్నీ కూడా వీక్ ట్రేడ్ అవుట్ చూస్తున్నాం. క్యాష్ నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ కి ఏవైతే బీట్ అండ్ డౌన్ ఉన్నాయో ఆ నేమ్సే ఈరోజు పెరగడం చూసాం. సో సంగమ్ ఇండస్ట్రీస్ 9%, అదేవిధంగా క్యాప్స్టన్ ఫుడ్స్ అండ్ ఇండస్ట్రీస్, నౌకార్, ఫుడ్ డెలివరీ స్టాక్స్ లైక్ జొమాటో, స్విగ్గీ ఈరోజు ఆల్మోస్ట్ 4 to 5% దాకా అప్ మోర్ అవటం చూస్తున్నాం. బట్ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక నథింగ్ గ్రేట్. ఎందుకంటే టాప్ నుంచి 20% పడ్డాక ఒక 4 to 5% పుల్ బ్యాక్ రావడం ఇట్స్ కామన్. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అవే సూచిస్తున్నాయి. అండ్ ఏ స్టాక్ లో కూడా ఒక అట్రాక్టివ్ బై అనేది ఇంకా మనకు కనపట్లేదు. ఇక వీక్ అయిన నేమ్స్ మనం చూస్తే కనుక న్యూలీ లిస్టెడ్ మొబిక్విక్ లో ఈరోజు 11.4% డౌన్ సైడ్ క్రాక్ రావడం చూస్తున్నాం. అండ్ నెట్వర్క్ 18 ఏదైతే రిజల్ట్స్ అనౌన్స్ చేసిందో దానిలో ఒక 7% క్రాక్ వచ్చింది. అదేవిధంగా నిన్న మొన్న కొంత పెరిగిన పుల్ బ్యాక్ ర్యాలీస్ వచ్చిన స్టాక్స్ లైక్ సెంట్రల్ బ్యాంక్ కానీ, విఐపి ఇండస్ట్రీస్ కానీ, ఒలక్ట్రా గ్రీన్ కానీ వీటిలో కొద్దిగా సెల్ ఆఫ్ రావడం చూసాం. ఇన్ఫాక్ట్ పవర్ రిలేటెడ్ స్టాక్ లైక్ సిజీ పవర్, పవర్ ఇండియా, ఇన్ఫాక్ట్ ఒలక్ట్రా కూడా అదే నేమ్ లో కన్సిడర్ చేస్తే అవి కూడా కొద్దిగా ఈరోజు సెల్ ఆఫ్ రావడం చూస్తున్నాం. ఇక మర్కీ నేమ్స్ లైక్ ఐఎఫ్సిఐ కానీ, ఎస్ బ్యాంక్ ఇలాంటివన్నీ కూడా స్వల్పంగా వీక్ గా ట్రేడ్ అవటం చూస్తున్నాను. ఓవరాల్ మార్కెట్ అనేది స్టిల్ ఐ థింక్ అన్సర్టనిటీ టైంలోనే ఉందని చెప్పాలి ఈ టైంలో. సో జనరలీ మనకి క్రికెట్ నేమ్స్ లో ఆర్ వర్డ్స్ లో చెప్పాలంటే నో మ్యాన్ జోన్ లో ఉంది. దాన్ని మనం నో ట్రేడింగ్ జోన్ అంటాం. సో ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి టైంలో బ్రేక్ తీసుకున్నా కూడా దేర్ ఇస్ నథింగ్ రాంగ్. ఆల్వేస్ ట్రేడ్ చేయాలని రూల్ అయితే లేదు. కాబట్టి ప్రాబ్లీ ఒక కన్సాలిడేషన్ అయ్యి ఐ థింక్ ఒక క్లియర్ ఇండికేషన్ వచ్చే వరకు బ్రేక్ తీసుకున్నా కూడా దెర్ ఇస్ నో హార్మ్. అండ్ ఎవరైతే మేము ఉండలేము ట్రేడింగ్ చేయకుండా అంటే కనుక వాళ్ళ క్వాంటిటీస్ అనేది 1/10 కి తీసుకురామని సజెస్ట్ చేస్తాం. అండ్ లైట్ గా ఉండాలి పొజిషన్స్ ఇలాంటి టైంలో. అండ్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో ఈవెంట్స్ కూడా అన్ఫోల్డ్ అవుతుంటాయి. సో ట్రంప్ 28th రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. దాని తర్వాత ఆయన స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయో మార్కెట్ కీగా వాచ్ చేస్తుంటుంది. అదేవిధంగా రిజల్ట్ సీజన్ కొనసాగుతుంది. అండ్ February 1st మన ఇండియాలో బడ్జెట్ కూడా ఉంది. కాబట్టి దాని బేసిసే మార్కెట్ లో ఎక్కువ వోల్టాలిటీ అనేది ఉంటుంది. అండ్ బిగ్ డాడీ రిలయన్స్ స్టాక్ ఏదైతే ఉందో రేపు రిజల్ట్స్ ఇస్తుంది. సో దాని రియాక్షన్ గా ఉంటుందో కూడా మనం కీన్ గా వాచ్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని ఉద్దేశం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.